అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యాన్ని తప్పకుండా వీక్షిస్తూ నాతో సహకరిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులకు నా నిండు వందనాలు. ఈ మధ్యకాలంలో ఢిల్లీ, సికింద్రాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, గుంటూరు ఆయా రాష్ట్రాల్లో బాప్తిజం పొందుతాము, మమ్మల్ని అభిషేకించండి అనేవాళ్ళు నన్ను పిలుస్తున్నారు. నేను చాలా సంతోషపడతాను. ఇది దేవుని కృప. చాలామంది సంఘాల్లో వాళ్ళు ప్రసంగం చేసి సంఘాన్ని బలపరిచి వస్తూ ఉంటుంటారు. నాకైతే దేవుడు అభిషేకించడానికి, బాప్తిస్మాలు ఇవ్వడానికి నన్ను కేటాయించినట్టున్నాడు ప్రభు. సంఘాల్లో కూడా నేను ప్రసంగాలు చేస్తూ ఉంటాను. పబ్లిక్ మీటింగ్స్లో కూడా వాక్యాలు చెప్తూ ఉంటుంటాను. అన్ని సభల్లో, అన్ని రకాల సభల్లో, వ్యక్తిగత కూడికల్లో, ఉపవాసాల్లో, పబ్లిక్ మీటింగ్స్లో, సువార్త కూడికల్లో, వ్యక్తిగతంగా మరి క్రీస్తు కొరకు నేను వాడబడ్డానికి దేవుడిచ్చిన కృప చాలా ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే మరి అల్పనైన నాకు ఇండియా అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి సువార్త చేయడానికి, బాప్తిస్మాలు ఇవ్వడానికి మరి నాకు దేవుడు కృప చూపించారు. అలాగే నేను అమెరికా, వాషింగ్టన్, అలాగే డొల్లా అనే ప్రదేశం, మరి జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా ఈ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు కూడా, దుబాయ్, అబుదాబి, కువైట్, బహ్రెయిన్లో ఉన్న వాళ్ళు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. మీ అందరికీ నా నిండు వందనాలు. అత్యల్పుడైన నాకు ఇంత ఈ విధంగా మీరు ప్రార్థిస్తూ కువైట్ రమ్మని కొందరు, అమెరికా రమ్మని కొందరు నాకు కాల్ చేస్తున్నారు. తప్పకుండా అమ్మా నేను మిమ్మల్ని కలుస్తాను, మీతో కలిసి నేను ప్రార్థిస్తాను. ఈ చివరి దినాల్లో, ఈ అంచు దినాల్లో దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని ఒక్క క్షణం కూడా నేను వృధా చేయకుండా, నిద్రపోకుండా, ఆహారం లేకుండా పరుగులెడుతూ ఉన్నాను. మరి ఈరోజు నేను బైబిల్లోంచి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఆది కాండం నుంచి యోధ పత్రిక వరకు ఒక చరిత్ర అనేది, అంటే పాత నిబంధన ఎండింగ్ అయింది, కొత్త నిబంధన స్టార్ట్ అయింది. కొత్త నిబంధన ఎండ్ అవ్వాలంటే ప్రకటన గ్రంథం రావాలి. ప్రకటనతో ఎండ్ అవుతుంది. అయితే అటు పాత నిబంధనకి, ఇటు కొత్త నిబంధనకి, అటు చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథానికి మధ్యన ఒక మధ్యవర్తి గ్రంథం ఉంది. దాని పేరే యోధ పత్రిక. ఈ యోధ పత్రిక మొదటి అధ్యాయంలోనే 21వ వచనం ఇలా రాస్తుంది: విశ్వసించు ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పు కొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చూసారా, అంచె దినాలనంట విపరీతంగా అబద్ధం ఆడేవారు, కోప్పడేవారు, అలాగే ఆ మతాల మీద బురద జల్లేవాళ్ళు, నీతి మార్గం మీద అసహించుకునేవాళ్ళు, అలాగే కామం మీద, స్త్రీ వ్యామోహం మీద త్రాగుబోతులుగా ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారని ఈ గ్రంథం చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఈ లోక సంబంధమైన పాపానికి మీరు ఒప్పుకొనవద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుచూ
పాపంతో ఉన్న వాళ్ళను, పాపంలో మునిగిపోయిన వారిని ప్రేమతో, కనికరంతో క్రీస్తుని ప్రకటించి వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ప్రేమతో వాళ్ళు ఏం చేయాలి? పైకి లాగండి. నిత్య జీవార్థమైన మాటలు చెప్పండి, వాళ్ళు ఖచ్చితంగా మారుతారు అని ఈ యోధా పత్రిక మనలను హెచ్చరిక చేస్తుంది. అంటే చూడండి, ఎక్కడికి వచ్చాం మనం? ఎన్ని గ్రంథాలు దాటొచ్చాం? ఆది కాండం నుంచి 65వ పుస్తకం దగ్గరికి మనం వచ్చాం. అంటే ఈ పుస్తకంలో చాలా అద్భుతమైన మాటలు రాస్తున్నాయి. ఇందులో రాసున్న మాటలు ఒకటి సొదొమ గుమొర్ర నాశనం, వాడికి ముందుగానే హెచ్చరిక చేయబడింది. అలాగే జలప్రళయం, వారు ఒప్పుకొనలేదు. వాడికి సువార్త ప్రకటించబడింది కానీ వాళ్ళు ఒప్పుకొనలేదు. ఒప్పుకొనలేనందువల్ల వాళ్ళు ఏమైపోయారంటే చూస్తుంటాడు కానీ బూడిదిగా మారిపోయారు, కాలిపోయారు, బూడిదైపోయారు. ఎవరు వీళ్ళు? అవిధేయులు, వాక్యానికి చెవివ్వక. వీళ్ళు నిజంగానే కాలిపోయి చనిపోయారు కానీ వాళ్ళ ఆత్మలో నిజముగానే పాతాళంలో కాలుతూ ఉన్నాయి, అగ్నిగుండంలో ఉన్నాయి, తీర్పుకున్నాయి. ఇవన్నీ కూడా దృష్టాంతములుగా ఉన్నాయి. రాబోయే ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది అనడానికి రుజువు ఏంటంటే దానికి జలప్రళయం, 2 సొదొమ గుమొర్ర పట్టణంకు అగ్నిలో దహించబడ్డం చూస్తుంటాడు. కానీ వాళ్ళు ఏం చేయబడ్డారు? చంపబడ్డారు, కాల్చివేయబడ్డారు. ప్రపంచం చూసింది, ఈ చరిత్ర అందరికీ తెలుసు. అయినా అదే సొదొమ గుమొర్ర పాపంలో ఇప్పుడు ప్రజలు కూడా వచ్చేసారు. జాగ్రత్త, నీవు తప్పించుకోవాలి. ఇప్పుడు వచ్చేది ప్రళయం, అగ్ని, వచ్చేది మహా తీర్పు, ఉగ్రత దినాలు. దీంట్లోంచి నువ్వు తప్పించుకోవాలని అనుకుంటే చాలా కష్టమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ కష్టాల్లోంచి మనం తప్పించబడాలి అని అంటే ప్రకటన గ్రంథం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. 9వ అధ్యాయం 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచాను. ఆ చీకటి అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గట్టికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండెను. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడతారు కానీ మరణం వారి ఎద్దు నుండి పారిపోను. ఎంత భయంకరమైన దినాలు! మనుషులు మరణాన్ని వెతుకుతారా? అసలు ఏమండే, ఈ రోజుల్లో ఏ మనిషి అయినా సరే మరణానికి పారిపోతూ హాస్పిటల్కి వెళ్ళి ఎంతో కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ ఉన్నాడు. బ్రతకాలని ఆశ. ఒక సాతాను ఒక వ్యక్తిలో ఎప్పుడైతే వెంటాడతాడో ఆ మనిషి చచ్చిపోవాలనుకుంటాడు. మీరు ఎవరినైతే నమ్ముతారో క్రీస్తు కాకుండా క్రీస్తుని పక్కన పెట్టి మీరు దేన్ని నమ్మినా అది నేను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణగా మీరు పొగ తాగే అలవాటు ఉందనుకోండి, ఆ పొగ తాగే అలవాటు సాతాను సంబంధమైనది. మీరు దాన్ని తాగినప్పుడు ఒక రకమైన నీలో ఒక తలపు పడుతుంది, బ్రతుకుడి కంటే చచ్చిపోవాలి. త్రాగుబోతులు ఉంటారు, వాళ్ళు తాగుతూనే ఉంటారు. వాళ్ళు బాధను మర్చిపోవాలనుకుంటారు కానీ మర్చిపోలేరు. కానీ వాళ్ళకు ఒక తలం పుడుతుంది, చచ్చిపోవాలని. అంటే ఈ తలంపు ఎవరు పుట్టిస్తున్నారు? సాతాను పుట్టిస్తున్నాడు. చాలామంది విశ్వాసులు కూడా చచ్చిపోవాలనుకుంటారు, అది కూడా సైతాను వాళ్ళని ఎంట్రన్స్లో వాళ్ళతో ఉన్నాడనమాట. చచ్చిపోవాలి అని అనుకుంటే అది 2వ మరణం కంటే భయంకరమైన మరణానికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో అరే నేను తప్పు చేశాను, నేను బ్రతకాలి అని అనుకుంటారు కానీ బ్రతకలేవు. చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కొన ఊపల్లో ఉండి నేను చాలా తప్పు చేశాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను క్షమించండి అన్న తలంపు వాళ్ళకి పుడుతుంది. వాళ్ళు ఏడుస్తారు కానీ వాళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు తాగింది మామూలు పాయిజన్ కాదు, వాళ్ళు తీసుకున్న డిసిషన్ మామూలుది కాదు. యేసుక్రీస్తును తప్ప మీరు ఎవరిని నమ్మినా అది చివరికి నిన్ను 2వ మరణానికి తీసుకెళ్ళిపోతుంది. నీ బ్రతుకుండగానే నీకు
బ్రతుకు లేకుండా చేస్తుంది, ఒకటి బ్రతుకుండగానే నీకు నిరాశజనకుడిగా చేసేస్తుంది. చచ్చిపోయాక నరకము, తీర్పు, అగ్నిగుండము, యుగ యుగాలు కాలుతూనే ఉంటావు. అమ్మో 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 అమ్మో, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని కోట్లాది మంది గనులైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అందాలు ఉన్నాయి, డబ్బు ఉంది, హోదా ఉంది, డిగ్రీ ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళు బ్రతుకులో క్రీస్తు లేడు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నరకానికి వెళ్ళిపోతారు. కొంతమంది క్రీస్తు ఉన్నా ఆత్మ ఫలాలు లేవు, అంటే ఒక వ్యక్తిని మార్చలేదు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు సంఘానికి వెళ్తున్నావంటే నీతో పాటు ఒక వ్యక్తిని ప్రతి నెల నువ్వు ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళాలి. 12 నెలల్లో 12 మందిని నువ్వు క్రీస్తుకు చూపించాలి. అది ఆత్మ ఫలాలంటే. ఒక నక్షత్రం 3 వ్యక్తుల్ని క్రీస్తు దగ్గరికి నడిపించింది. అది మోగ నక్షత్రం, మాటలు రావు, అది మనిషి కాదు, కానీ 3 క్రీస్తు దగ్గర నడిపించింది. మరి ఈ సంవత్సరము నీవు 3 కాదు 12 మందిని క్రీస్తు వైపు నడిపించడానికి నువ్వు మొక్కుబడి చేసుకోవాలి. మందిరాన్ని బిజీ షెడ్యూల్గా మార్చాలి. దైవజనుడికి నువ్వు లోబడి ఉండాలి. లేదంటే తస్మాస్ నరకం ఎదురు చూస్తుంది నీ కోసం. నువ్వు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఆత్మఫలం ఉండాలి. ఆత్మఫలం అంటే ఒక వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు మారుస్తావో దేవుని కృప, దేవుని పరిశుద్ధాత్మక శక్తి, దేవుని యొక్క మహిమ నిన్ను చుట్టూ ఆవరిస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్రీస్తులోకి నడిపిస్తావో ఒక అద్భుతమైన శక్తి నువ్వు చూడగలుగుతావు. నెంబర్ 2, ప్రసంగి 12:12లో ఒక పుస్తకంలో రచించము. అస్సలైన సంతోషం ఎక్కడుందో తెలుసండి, రాయడంలోనే ఉంది. మీరు ఏదైతే బోధిస్తున్నారో ఓ దైవజనులారా, మీరు అది రాయండి. అసలు మీ లైఫ్లో నిజమైన ఆనందాన్ని చూస్తారు. నిజంగా చెప్తున్నాను, నిజమైన ఆనందం బోధించడంలో కాదు లైవ్లో బోధించడం ఒక ఎత్తు, అదొక రకమైన ఆనందం. యూట్యూబ్లో చెప్పడం అదొక రకమైన ఎత్తు, అది ఇంకో రకమైన ఆనందం. సంఘాల్లో బోధించడం ఒక రకమైన సంతోషం. మాకు ఇన్ని సంఘాలు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా? ఆ వ్యక్తి చచ్చిపోయాక వాళ్ళ తర్వాత తరం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఆ తర్వాత అతను శాశ్వతంగా మర్చిపోతారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు యుగ యుగాలు భూమి మీద ప్రతి మనిషికి జ్ఞాపకంలో ఉండాలి. నా సువార్తను నువ్వు ఎలా ఉంచాలంటే ఒక ప్రతిని నువ్వు రాసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 17:18లో ఉంది. అంటే ఒక పుస్తకాన్ని నువ్వు ఎప్పుడైతే రచించి ప్రజల చేతిలో పెడతావో పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా నీలోకి వచ్చేస్తాడు. నిజమైన సంతోషం చూస్తారండి. నిజంగా చెప్తున్నాను, నేను ఎన్నో బుక్స్ రాశాను, నిజమైన ఆనందం నేను అనుభవిస్తుంటాను. నిజంగా నేను చెప్తున్నాను, నేనున్న ఏరియాలో ఎవరు రైటర్లు కాదు, వాళ్ళకి ఈ వాక్యాన్ని ఇలా చెబుతూ ఉంటే నమ్మరు కూడా. ప్రభు అంటుంటారు, వీళ్ళు పిరికోళ్ళు, వాళ్ళ చదువు మట్టి అయిపోద్ది, వాళ్ళ జ్ఞానం మట్టి అయిపోద్ది, నా సాక్ష్యం లేకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు చెప్పింది వాళ్ళు వెళ్ళలేదు కదా, వాళ్ళందరినీ రేపు నేను తీర్పులో పెడతాను అంటున్నాడు. అంటే ఒక అల్పుడిని, ఏదో కొంచెం కొద్ది గొప్ప చదువుకున్నవాడిని, పెద్ద చదువుకోలేదు, కానీ తెలుగు ఇంగ్లీష్లో బుక్స్ ప్రపంచంలో పెట్టాను. నేను వెళ్ళే ప్రతి ప్రాంతంలో బుక్స్ ఉంటాయి, కొరియర్లో పంపిస్తాను. అంటే సేవ ఎవరు చేస్తున్నారు? నా బుక్స్ చేస్తున్నాయి, యూట్యూబ్ చేస్తుంది, ఇంకా లైవ్ చేస్తుంది, ఇంకా ఫ్రైట్ టవర్ చేస్తుంది, ఇంకా ఆడమర లేకుండా వ్యక్తిగతంగా స్వార్థ ప్రకటిస్తాను. మనిషికి 5 వేళ్ళు ఉన్నాయి, 5 ఫింగర్స్, 5 రకాలుగా నేను సేవ చేస్తున్నాను. మనిషి చేసే ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు ఒక తప్పు చేస్తున్నాడు, వన్ సైడ్ సేవ చేస్తున్నాడు. అంటే తన సంఘాన్ని చూసుకుంటున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. అది పాపం. నువ్వు వరదగా మారాలి, ప్రపంచ దేశాలకు వెళ్ళాలి. నాకు నిన్న కాక మొన్న ఒక ఆయన నా సాక్షి విని అమెరికా నుంచి ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యా నేను చాలా కష్టాలు ఉన్నాను, నీ సాక్ష్యం వచ్చింది అదే టైంలో, అది నా కన్నీళ్లు తుడిచింది, క్రీస్తులో నన్ను నిలబెట్టింది, బలపరిచిందని సాక్షి చెప్తున్నాడు. ఎంత అద్భుతం. కెనడా నుంచి ఒక సహోదరి నా సాక్షి విని అంటుంది, అన్నయ్య ఏం బాధలు పడ్డావు? నేనే పెద్ద బాధలు పడుతున్నాను కెనడాలో అనుకున్నాను, కానీ నీ బాధలతో పోల్చుకుంటే నాది గడ్డి పరక అంటుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఏం రాస్తుంది? ఇదిగో శ్రమలు కాచుకొని ఉన్నాయి. ఈ భూమి మీద ఎవరైతే ఎడవబడ్డారో వాళ్ళకి శ్రమలు, ఎవరైతే యేసు నమ్మలేదో వాళ్ళకి ఇవి ఏం చేస్తాయి? కొడతాయి. సిద్ధపడలేని వాళ్ళేమో విడబడ్డారు, వీళ్ళు కొట్టడం లేదు, కానీ వీళ్ళకి శ్రమలు ఉన్నాయి. అరే ఎత్తబడితే ఎంత బాగుండేది, నేను విడవబడ్డాను, తినడానికి అన్నం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, బాప్తిసాలు ఉండవు, రక్షణ ఇంకా ప్రకటించే సువార్తలు ఉండవు, మందిరాలు బంద్,
సువార్త బంద్, బాప్తిసాలు బంద్. అందుకని ఇంత స్వేచ్ఛగా సువార్త ప్రకటింపజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిన తర్వాత ఇంకా సువార్త ఎక్కడా ఉండదు. సువార్తకి ఎండ్. క్రైస్తవులు పట్టుకొని దారుణంగా పబ్లిక్లో చంపేస్తుంటారు. వచ్చే ప్రభుత్వం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? చంపేస్తుంటే ఎంతమందినైతే క్రైస్తవులను చంపుతారో ఆ చంపిన వాడికి అవార్డులు ఇస్తారు. ఇది యేసుప్రభు వారు కూడా చెప్పారు యోహాను సువార్త 16 అధ్యాయంలో. నేను చంపి దేవుని పని చేస్తున్నాను చెప్పు దినాలు వస్తున్నాయి అని ఉంది. అంటే వచ్చే దినాలు నువ్వు తప్పించుకోవాలనుకుంటే వర్షిప్లో నమ్మకంగా ఉండు, సహవాసంలో నమ్మకంగా ఉండు, ఆదివారం కాదు ఉపవాస ప్రార్థనలో నువ్వు నమ్మకంగా ఉండాలి, అన్నిట్లో కరెక్ట్గా ఉండాలి. నువ్వు తప్పించుకుంటే ఇక తప్పించబడలేవు. ఇక్కడ మందిరంలో నమ్మకంగా ఉంటే అక్కడికి ఎత్తబడతావు. ఇక్కడ దైవజనుడు చెప్పిన మాట వినకపోతే ఎత్తబడలేవు. కాబట్టి కష్టాలు కన్నీళ్ళు తప్పమ్మా. అమ్మ, నీవు నీ భర్తతో నీ బిడ్డలతో ఎత్తబడ్డావనుక ఎంత ఆనందం. అన్నట్టు నీకు పిల్లలు లేరా? పర్వాలేదమ్మా, నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా నీకు దేవుడు ఒక బిడ్డనిస్తాడు. కంగారు పడుకో. శ్రమకాలాల్లో ఏంటంటే పిల్లలు కనని గొడ్రాండ్లే ధన్యులని చెప్పుకుంటారండి. ఎందుకంటే పిల్లలు ఉన్నవాళ్ళేమో వాళ్ళని చూసుకోలేక తల్లిదండ్రులు బాధపడుతుంటారు అర్రే అని. పిల్లలు లేని వాళ్ళకి ఆ బాధ ఉండదు. పిల్లలు ఎక్కెక్కి ఏడుస్తారు శ్రమల కాలంలో. మరి పిల్లలు లేని వాళ్ళు ఇంకా చింత లేదు. అందుకని యేసయ్య శిలువ మోసేటప్పుడు మత్తయి సువార్తలో అన్నాడు, పిల్లలు లేని వాళ్ళు ధన్యులని చెప్పే కాలం వస్తుంది అన్నాడు. అంటే పిల్లలు లేరని బాధపడకు, నీకు బిడ్డలు కావాలి కదా, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తాను. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ దినాన్ని మనుషులు మరణం వెతుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు అని ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం, లోకారము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడనూ కలగబోదు. ఆ దినము తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడో, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యము కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడు మీతో చెప్పినను వెళ్ళకుడి, అదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పును పుట్టి పడబట్టి వరకు ఎలాగ కనబడను అలాగే మనసు కొమ్మని రాకడయే ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోవును. గమనించండి, దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇది యేసయ్య చెప్పిన మాట. ఈ లోకానికి మహాశ్రమ రాబోతుంది. మారు మనసు పొందు, నీకున్న వ్యసనాలు విడిచిపెట్టు, దేవునికి చేరువలో జీవించడానికి ప్రయత్నం చేయి, ఎల్లు ముందుకి. ఈ చివరి దినాల్లో మీరు పడిపోకుండా ఉండడానికి ఒక మంచి చిట్కా ఉంది. ఏంటో చెప్పనా? దైవజనులతో అడిగిలేయండి. తెల్లవారుజామున మీరు వెళ్ళి మందిరాన్ని తలుపులు కొట్టి పాస్టర్ గారితో కలిసి 3-4 గంటలకు వర్షిప్ చేయండి, ఆరాధన చేయండి. ఖచ్చితంగా రెండో రాకడలో మీరు ఎత్తబడతారు. ఎందుకంటే బైబిల్లోనే చాలా స్పష్టంగా రాస్తుంది. ఈ 24వ అధ్యాయం 25వ వచనం, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను అని ఉంది. మార్కు సువార్త 13-17లో కూడా ఇది వరకు అట్టి శ్రమ కలగా లేదు, ఇక కలగబోదు అని రాస్తుంది. అంటే మరి లూకా 21-22 వచనంలో అవి ప్రతిదండన దినములు. ప్రతిదండన అంటే నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి, మెలకుగా ఉండకుండా నచ్చినట్లు బ్రతికే వాళ్ళకి చెప్పు దెబ్బ అన్నమాట. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి లేదా? కుక్కను కొట్టినట్టు చెప్పుతో కొట్టాలి నేను అంటారు పెద్దల సామెత. అంటే అవి అంత భయంకరమైన దినాలు. కాబట్టి ఈరోజు మనల్ని గద్దించే వాళ్ళు వస్తున్నారు, మనలను సరిచేయడానికి వస్తున్నారు. దైవజనులతో, మీ దైవజనులతోనే, మీరు మరొక దైవజనులతో కాదు, మీ దైవజనులతోనే అడుగులు వేయాలి. మరో అద్భుతమైన మాటలు బైబిల్లో రాస్తున్నాయండి. నిజంగా
నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంటాను. ఎందుకంటే ఈ వాక్యంలో ఒక మాట రాసిందండి. మొదటి దశలకు రాసిన పత్రిక 4:16 ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. ప్రభునందు మృతులైన వాళ్ళు అంటే ప్రభునందు మృతి పొందిన వాళ్ళు అంటే ప్రభునందు అనంటే పరిశుద్ధులు, తమ సాక్ష్యాన్ని కాపాడుకున్న వాళ్ళు, గుడిని మానకుండా, దైవజనుడిని విమర్శించకుండా, దైవజనుడిని ఎవరైతే ప్రేమిస్తారో, దైవజనుడిని ఎవరైతే వెంబడిస్తారో, ఆయన చెప్పింది ప్రతిదీ అమలు చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో, అమ్మ కోటాలు పెడుతున్నామ్మా, మరి నీకు మీ కుటుంబంలో 5,000 కానుక ఇవ్వాలి అన్నారు అనుకోండి, సనుక్కోకూడదు, ఇవ్వాలి. ఈ కోటాలకు ఎవరైనా భోజనం పెడతారా అని అంటే నేను పెడతాను అని ముందుకు రావాలి. అది అందులోనే మీకు సిద్ధపాటు ఉంటుంది. మీరు ఇచ్చే కానుకల్లోనే మీకు సిద్ధపాటు ఉంటుంది. ఏకీపించిన దాంట్లో మీకు సిద్ధపాటు ఉంటుంది. దైవజనుల్లోంచే పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతుంటాడు. ఆయన మనిషి కదా, ఆయన ఏంటండి 10,000 ఇమ్మంటున్నాడు పాస్టర్ గారు, ఇదేం పాస్టర్ గారు అండి అలా అనకూడదు. మీ పాస్టర్ గారు ఏది చెబితే అది దేవుని వాక్యం, అది నీ మేలు కోసమే. ఆయన చెప్పిన వాటి నువ్వు వింటే నీకు ఆరోగ్యం కలుగుతుంది, సంతానం కలుగుతుంది, పరిస్థితులు మెరుగుపరచబడతాయి, పరస్పర మీ కుటుంబంలో సమాధానం, శాంతి వర్ధిల్లుతుంది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏమన్నాడు? ఆర్భాటంతో అంటే అంటే మీకు అర్థం ఏంటో తెలుసా? ఆర్భాటంతో అని అంటే కోట్లాది మంది మహాశబ్దాలతో ఈ భూమి మీదకి వస్తారు. నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆర్భాటంతో వస్తాడు. ఆ రోజు పలానా రోజు నీకు సెల్ ఫోన్లో పలానా వాక్యం వచ్చింది కదా, అది మాట్లాడింది నేనే, నువ్వు ఎందుకు వెళ్ళలేదని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. నువ్వు సిద్ధపడకపోతే శిక్షిస్తాడు. సిద్ధపడితే ఆయన వెనకాల ఉంటావు, సిద్ధపడకపోతే ఆయన ముందు ఉంటావు. ముందున్న వాళ్ళకి దండన, వెనకాల ఉన్న వాళ్ళకి కిరీటం. యేసుప్రభు రెండో రాకడలో ఆయన వెనకాల ఉంటావా, నువ్వు ఎత్తబడ్డావు అన్నమాట. నువ్వు కిరీటదారివై యేసుతో వస్తావు, గుర్రాల మీద వస్తావు, మెరుపు దాడిలాగా వస్తావు, ఆర్భాటంతో వస్తావు, మహిమతో తేజస్తో వస్తావు. నీవు కూడా ఆయనతో వస్తావు. ఒకవేళ నువ్వు ఎత్తబడలేదు కదా, ఆయన ముందుంటావు. నువ్వు ఎందుకు ఎత్తబడలేదని నేను గద్దిస్తాడు, వదిలేడు. సరదాగా ఉండదు, చాలా భయంకరంగా ఉంటుంది. తీర్పు అనేది అంత సులువుగా ఉండదు. ఆ రోజున నీ మీద ఉగ్రుడై ఆయన మహాప్రళయంలో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతుంటే ఆయన నోట్లోంచి అగ్ని వస్తుంది, ఆయన కళ్ళల్లో అగ్ని, ఆయన శబ్దాల్లో అగ్ని, చుట్టూ అగ్ని. తప్పించుకోవడానికి ఎవ్వరికి ప్లేస్ ఉండదు. అందరూ ఆయన ముందు నిలబడాలి. అంటే విడబడ్డ వాళ్ళు ముందు నిలబడతారు, శిక్షకు పాత్రలు అవుతారు. ఎత్తబడ్డ వాళ్ళేమో వెనకాల వస్తారు, కిరీటం ధరించి వస్తారు. కాబట్టి ప్రియుడ సహోదరి, ఈ లోకంలో నీ భర్త చనిపోయాడా, బాధపడకు. ఇంట్లో అందరూ నిన్ను వెలివేశారా, ఏం భయపడకు. ఒక లాజరు ఒంటరిగా క్రీస్తు కొరకు సాక్ష్యం కాపాడుకున్నాడు, అబ్రాహాముతో కలిసి హ్యాపీగా ఉన్నాడు. ఆయన వస్తాడు భూమి మీదకి, లాజరు కూడా వస్తాడు. లాజర్కి ఎవరున్నారు? తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా, పిల్లలు ఉన్నారా, భార్య ఉందా, చూసే దిక్కు ఉందా, చలిలో వణిపోతే టీ ఇచ్చారా? ఇవ్వలేదు. అంత అన్నం పెట్టారు, ఆకలేస్తే ఎవరు పెట్టలేదు. సరేలే చలిలో వణిపోతాడు, దప్పుడు ఇచ్చారా? లేదు. వరుసలో తడిసిపోతున్నాడు పాపం, ఎవరైనా గొడిగి ఇచ్చారా? లేదు. లాజర్ని దేవుడు మన ముందు ఎందుకు పెట్టాడో తెలుసా? లాజర్లాగే నువ్వు ఉన్నావు. ఈరోజు దేవుడు లాజరు ఎలా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడో, ఓ మా చెల్లి తల్లి, నువ్వు కూడా నీ సాక్ష్యాన్ని కాపాడుకో. లాజరు గొప్పవాడయ్యాడని ప్రభువే సాక్షి చెప్పాడు. అందరూ వదిలేశారు కదా, నీ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి కదా, నిన్నెవరు పట్టించుకోవట్లేదు కదా. నీ భర్త వదిలేశాడు, చీ అన్నాడు. నీ పిల్లలు వదిలేశారు, నాన్న వాళ్ళు వదిలేశారు, నీ ఉన్న ప్రాంతం వాళ్ళు కూడా నేను చీ అంటున్నారు. భయపడకో, నూరంతలో ఆశీర్వాదం నువ్వే పొందుకుంటావు. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 యెషయా గ్రంథంలో ఉంది. కాబట్టి దేవుడు నిన్ను ఓ ప్రత్యేకమైన పని కొరకు నియమించాడు. నువ్వెక్కడైతే ఓడిపోయావో అక్కడ నిన్ను గెలిపిస్తాడు. నువ్వెక్కడైతే పడిపోయావో అక్కడ నిన్ను నిలబెడతాడు. ఎక్కడైతే నేను చీ అన్నారో వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అందుకనే దేవుడు నిన్నేం చేశాడు? నిలబెట్టాడు, కష్టాల్లో పెట్టాడు, బాధల్లో పెట్టాడు, కరువులో పెట్టాడు, అవమానంలో పెట్టాడు. ఇవన్నీ మహిమను తెస్తాయి నీకు. అందరూ చప్పట్లు కొడుతుంటే నువ్వు ఎత్తబడలేవు, అందరూ చీ అనాలి. మొక్క మీద ఉమ్మేయించుకోమ్మా.
అందరి చేత చీ అనిపించుకో. కుటుంబం చేత, సమాజం చేత, పరిస్థితుల చేత కొట్టుమిట్టాడుతున్నావా? ములుగుతూ తేలుతూ ఉన్నావా? ప్రళయంలో, శ్రమలనే ప్రళయంలో నువ్వు ములుగుతూ తేలుతూ ఉన్నావా? నీ కళ్ళల్లో కన్నీళ్ళే ఉన్నాయి కాదు, సంతోషించు. అందుకని పౌలు అన్నాడు, జైల్లో ఉండి ఆయన జైల్లో పెడితే దశలోని పత్రికలో, ఎఫీసీయులు రాసిన పత్రికలో మరలా చెప్తున్నాను, ఆనందించండి 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 అన్నాడు. మరలా చెప్పనా, కష్టాల్లోనే ఆనందించి అన్నాడు. యేసయ్య కూడా అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆ శ్రమల్లో, అవమానాల్లో నా నామ నిమిత్తం నేను నిందించినప్పుడు మీరు ఎగిరెగిరి గొంతులు వేసి ఆనందించండి అన్నాడు. అవసరమైతే బిర్యానీ తెచ్చుకొని తినమ్మా, హ్యాపీగా ఉండు అంటే సైతాన్ని నిన్ను వదిలేసి పారిపోతాడు. శ్రమలు బట్టి, అవమానాలు బట్టి, కష్టాలు బట్టి, నిందలు బట్టి అందరూ నేను తిడుతుంటే ఏడకో, ఏడిస్తే నీకు అపజయం. నవ్వు, అప్పుడే దేవునికి మహిమ, నీకు విజయం. చాలామంది తెలియక కష్టాల్లో వాళ్ళు నిందించారండి, నేను ఎవరి జోలికి వెళ్ళండి అని ఏడుస్తాడు. దేవుడికి అవమానం, సైతాన్ని నవ్వుతాడు. నువ్వు ఏడిసావా, సైతాన్ని నవ్వుతాడు. నువ్వు నవ్వేవనుకో ఆడు ఏడిసి నిన్ను వదిలిసిపోతాడు. ఏం చేద్దాం, నీ శ్రమల్లో, అవమానాల్లో, నిందల్లో ముఖం ముందు మేసారు కదా, నీ దగ్గర డబ్బులు తీసుకొని ఏమన్నారు, ఎవరితో చెప్పుకుంటే చెప్పుకో అన్నారు. పర్లేదు వదిలేయి. నీ సైట్ దొబ్బేశారు, వదిలేయి. నీ బంగారం దొబ్బేశారు, వదిలేయి. నీ డబ్బు దొబ్బేసి ఎవరితో చెప్పుకుంటే చెప్పుకో అన్నారు, వదిలే. క్రీస్తు వైపు చూడు. వచ్చేది శ్రమకాలం. డబ్బు రక్షించదు, ఈ లోకంలో ఉన్నది ఏది రక్షించదు. నీ ఏటీఎంలో డబ్బు రక్షించదు, నీ ఉద్యోగం నేను రక్షించదు, నీకున్న పలుకుబడి నేను రక్షించదు, నీకున్న ఉద్యోగం రక్షించదు. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ రేపు ఉద్యోగాలన్నీ కూడా పల్టి కొడతాయి. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఇంక జీతాలు రావు, త్వరలో అన్నీ ముగిపడతాయి, అన్ని ద్వారాలు ముగిపడతాయి. 666 ముద్ర కూడా వచ్చేసింది. అది కూడా ఏం చేస్తుంది, 666 ముద్ర ఎవరికి వేస్తారు, ఉద్యోగం చేసిన వాళ్ళకి వేస్తారు. ఉద్యోగం చేసిన పని హ్యాపీ అంటారు. 666 ముద్ర వేసుకుంటేనే, ఇప్పుడు క్రైస్తవుడు ఉన్నాడండి, ఉద్యోగం చేస్తున్నాడు, వాడు 666 ముద్ర వేసుకొని జీతం తీసుకోవాలి. ఇప్పుడు వాడు ముద్ర వదిలేస్తాడా, ఉద్యోగం వదిలేస్తాడా? కాబట్టి 666 వద్దనుకోవాలి. నువ్వు వద్దనుకుంటేనే పరలోక రాజ్యం. 666 ముద్ర ఎప్పుడో తీసుకున్నావో దేవునికి నీకే ఎడబాటు వచ్చేసింది అనమాట. అప్పుడు నువ్వేం చేస్తావు, నాకంటే కూలి పని చేసుకోవడం రైట్ అని చెప్పి ఏం చేస్తావు, ఉద్యోగం వదిలేస్తావు. ఎందుకని 666 నీ జీవితంలో నెమ్మదిని దోచుకుంటుంది, పరలోకం వెళ్ళకుండా నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియులారా, 666 సైతాన్ రాజ్యం వస్తుంది, శ్రమలు కాచుకొని ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలనుకుంటే ప్రభు ఒక మాట చెప్పాడు ఇందులో, నేను ముందుగా చెప్పాను జాగ్రత్తగా ఉండని. కాబట్టి నీవు ఈరోజే ప్రభుత్వ ఉద్యోగం కోసం, డబ్బు కోసం వెతకక పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధులైన వాళ్ళతో సహవాసంలోనే ఉండడానికి ముందుకు వెళ్ళు. నీ కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించుకో. వీలైనంత మట్టికి నీకు కనిపించే వాళ్ళకి సువార్త ప్రకటించు. నేను ఈ మధ్య ఢిల్లీ వెళ్ళాను మొన్న, న్యూఢిల్లీలో. సూపర్. న్యూఢిల్లీలో చాలా అదంతా జమునా నది, కృష్ణా నది, భయంకర నదుల్లో బాప్తీసాలు ఇచ్చాను. కొంతమంది హైదరాబాద్ పిలిచి నాకు అభిషేకం నాకు ఇచ్చాను. న్యూఢిల్లీలో నేనే వెళ్ళి సువార్త ప్రకటించి బాప్తీసాలు ఇచ్చాను. ఈనాడు ఇండియాలోనే కాదు, అమెరికాలో, వాషింగ్టన్లో కూడా బాప్తిసాలు కావాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలుసా, అల్పుని నన్ను దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, నిన్ను కూడా వాడుకుంటాడు ఆయన. ఈరోజు నువ్వు నచ్చావు ఆయనకి. సహోదరి, నువ్వే ఆయనకి నచ్చావు. నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను హెచ్చించడానికి, గణపరచడానికి, ఆర్థికంగా బలపరచడానికి, నిన్ను నిందించిన వాడికి సిగ్గు రావడానికి, నిన్ను బలపరిచి ఎన్నికలేని నిన్ను వాడుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే కళ్ళు మూసుకొని నీ కోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధుని ఈ వాక్యాన్ని బెట్ల దీవించండి. ఈ సహోదరిని అభిషేకించండి, ఈ బ్రదర్ని అభిషేకించండి. ప్రపంచవ్యాప్తిలో నీ స్వార్థ కొరకు బలమైన అభిషేకం తెలిపి వాడుకోమని. ఇదిగో తండ్రి, రాబోయే శ్రమలకి ఈ బిడ్డలు వెళ్లకుండా, 666కి వెళ్లకుండా ఇప్పుడే సిద్ధపరిచి, అనేకలు సిద్ధపరిచే దిశగా వీరందరినీ వాడుకోమని. వీరికి ఆర్థిక సహాయం చేయండి, సంతానహీనులను సంతానం దయచేయండి, రోగులను ముట్టి స్వస్థపరచండి, వీరి అక్కలను తీర్చండి, వీరి దుఃఖం నాచిగా మార్చండి, మహిమ ఘనత పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే.
నా ప్రభువా నీ దరికి నడిపించున్నావా నా జీవనా